చిలకలూరుపేటలో నిన్న ప్రజాగలం సభ అట్టహాసంగా సాగింది. ఈ సభ సూపర్ హిట్ అయింది. అయినప్పటికీ ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ఎందుకు విమర్శలు చేయలేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నిన్న సభ సూపర్ హిట్ అయింది. అయినప్పటికీ ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. పరోక్షంగా విమర్శలు చేసినప్పటికీ ప్రత్యక్షంగా ఆయన పేరు తీసి కానీ, ఆయన సర్కారు వైఫల్యాలను కానీ ఆయన ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న సభ అయితే సూపర్ డూపర్ హిట్ అయిందండి. బ్రహ్మాండ సక్సెస్ అయింది. ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. జనం అయితే వాళ్ళు ఊహించిన దానికన్నా రెట్టింపు వచ్చారు. అది నిజం. అంటే గ్రాఫిక్స్కి ఏం కాదు. ఎలా చూసినా జనం, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, టీవీలో చూసినా. సభా ప్రాంగణం 300 ఎకరాల సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయి అంత జనం బయట ఉండిపోయారు. దాదాపు కిలోమీటర్ల మేర 10-15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయి ఎక్కడికక్కడ రోడ్డు మీద ఉండిపోయారు. చాలామంది ముఖ్యమైన నాయకులందరూ కూడా ట్రాఫిక్లో చిక్కుపోయారు. సభలో ఒక అడుగు పెట్టలేకపోయారు. ఇది జనాల నుంచి వచ్చిన స్పందన విషయం అపూర్వం. అంటే జనం జగన్మోహన్ రెడ్డి మీద ఎలా విసిగిపోయి ఉన్నారు. జనం అంటే టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, వాళ్ళు కూడా జనమే కదా, వాళ్ళు ప్రజలే కదా. వాళ్ళందరూ కూడా అసలు వీళ్ళ సంగతి చూడాలరా బాబు అనేటువంటిది వచ్చారు బాగా. అటువంటి సభలో మంచి మిఠాయి బొట్టల్లో దొరికినప్పుడు శోభరంగా తినేయాలి. వాళ్ళందరూ బొట్టలు ఉన్నాయి మాట్లాడి వాళ్ళందరూ. ప్రసంగాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మినహా కొంతమంది కొల్లి రవీంద్ర గారు, లేకపోతే మా పాలకొల్లు అయినా ఇలా కొంతమంది, ఒక 3-4 తప్ప మిగతా వాళ్ళందరూ స్మెల్. బీజేపీని సత్యకుమార్ గారు బాగా మాట్లాడాడు. అసలు ఆ వేదిక మీద జీవీఎల్ నరసింహారావు, సోమవీర్రాజు కనపడమే మనకు దరిద్రం. ఓకే, అసలు ఒక అప్సెక్ను. ఓకే, అలా కనపడకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రకం, టీడీపీ జనసేన క్యాడర్ వీళ్ళంతా ఒక రకం. అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళని చూడటానికి ఇష్టపడరు, కళ్ళు మూసుకుంటారు ఎదురుపడితేనే. అటువంటి సభ ఇప్పుడు మోడీ గారే నచ్చనాళ్ళు ఇప్పుడిప్పుడే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి చచ్చినట్టు నోరు మూసుకుని పనిచేస్తారా. అలాంటప్పుడు మళ్ళీ ఈ దిష్టి బొమ్మలు తీసుకొచ్చి పెడితే ఆ వేదిక మీద ఏంటండి వాళ్ళు. పైగా లోకేష్ గారు లేడు, వచ్చే 4 ఓట్లు కూడా పోతాయి. అలా కాదండి, లోకేష్ గారు లేడు ఆ సభలో, ఆ వేదిక మీద. దాని అంతా సభ ఆర్గనైజ్ చేసి బోళంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ నిర్వహించి బ్రహ్మాండంగా చేసి ఏర్పాటు చేస్తే మైక్ సిస్టమ్ ఒకటి ఇబ్బంది పడిపోయింది. పోలీస్ వైఫల్యం గురించి మాట్లాడుతాం ఇప్పుడే. వీళ్ళు ప్రధాని మోడీ గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టినారు అంతా. అని చాలా బాగా మాట్లాడతారండి. అలాగే వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆవిడ కూడా ఏం బాగోలేదు అసలు ఆ సభ, ప్రధాని పాల్గొన్న సభ, టాప్ లీడర్స్ పాల్గొన్న సభలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత, టీడీపీ ఎన్డీఏలో చేరిన తర్వాత పెట్టుకున్న మొట్టమొదటి సభ, ఎలక్షన్ కోడ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత సభ. అంటే ఒక రేంజ్లో ప్రజలందరూ విముక్తి లభించి స్వేచ్ఛ దొరికిందని బయటకు వచ్చారు, బలబలబలబంట వచ్చేసారు బయటికి. ఇలాంటి సభలో ఎంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయాలో అది ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్. జనాలు అయితే ఫెయిల్యూర్ అవ్వలేదు, జనాలు రావటం ఫెయిల్యూర్ అవ్వలేదు. 17 లక్షల మంది పైగా జనాలు వచ్చారండి. 17 లక్షలు ఆ భూతకల్పన కానీ 10-12 లక్షలు ఉంటారు. అసలు అది రావడమే గొప్ప. ఇప్పుడు ఎవడొస్తారండి? జగన్మోహన్ రెడ్డి సభలు చూడండి, ఎవడన్నా వస్తున్నాడా? కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మోడీ గారు ఏం మాట్లాడతాడని ఆసక్తి ఉంది అందరు. జగన్మోహన్ రెడ్డి గారితో సహవాసం చేసాడు ఇన్నాళ్ళు, ఓ రకంగా దుష్ట జన సాంగత్యం చేశాడు. ఇప్పుడే మంచివాళ్ళతో చేరాడు, ఒక కూటమి గెలిచి టీం వైపు ఉన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు అనేటువంటిది అందరికీ ఆసక్తి ఉంది. ఆ విషయంలో ఆయన పూర్తిగా నిరాశపరిచాడు. ఏం మొహమాట లేకుండా చెప్తున్నాను నేను. మీరు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఈవెన్ బీజేపీ వాళ్ళని కూడా అడగండి చెప్తారు వాళ్ళు. మేము ఎలాగే చెప్తాం, నేను అలాగా సరిగ్గా మాట్లాడలేదని చెప్తాను నేను. ఆయన బాగా మాట్లాడినా కానీ బాగా మాట్లాడలేదని చెప్తాను నేను. ఎందుకంటే నాకు నచ్చడు ఆయన. ఓకే, ఎందుకంటే చరిత్ర, ఇటీవల కాలంలో చరిత్ర చూసిన తర్వాత వాళ్ళు నమ్మలేము. నమ్మాలంటే నమ్మేలాగా వ్యవహరించాలి వాళ్ళు. ప్రజలను మెప్పించాలి. మేము ప్రజలం కదా, పబ్లిక్, మమ్మల్ని మెప్పించాలంటే నువ్వేం మాట్లాడాలి? రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం గురించి మాట్లాడాలా, అవును, డే లైట్ రాబరీ గురించి మాట్లాడాలా. చంద్రబాబు గారు ప్రస్తావించాడు ఆయన ప్రసంగంలో, మద్యం గురించి, అమరావతి గురించి, పోలవరం గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించాడు రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాల గురించి.
వాళ్ళిద్దరిని ఎండార్స్ చేతని ఒక మాట మాట్లాడాలి కదా. ఏదో కాంగ్రెస్ అక్కడ ఏమైంది, కాంగ్రెస్ అక్కడ గాల్లో యుద్ధం చేసినట్టు అక్కడ ఏమీ లేకుండా కాంగ్రెస్ మీద మాట్లాడుతాం ఏంటి, నాన్ సెన్స్. అవునా కదా. సరే, జగన్మోహన్ రెడ్డిని ఏమంటానికి విమర్శించడానికి మనసు రాలేదు. పితృవాత్సల్యం మరి దత్తపుత్రుడు అని చెప్పేసి సీతారామన్న ఆవిడ అంది కాబట్టి మంత్రి గారు పోనీ అది గుర్తుకొచ్చి సరే ఏమంటాంలే, మనందరికీ దొంగోళ్ళగా దెయ్యంలో కనపడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి బాగా కనపడుతున్నాడేమో మరి. ఇప్పుడు వాళ్ళు లైక్ మైండెడ్ కదా ఏంటండి. సరే అలాగనే కనీసం అమరావతి ప్రాంతంలో సభ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డిన నువ్వు అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు స్వయంగా శంకుస్థాపన చేశారు కదా. పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు? వారు బాబా జరిగింది ఏదో జరిగింది, మనం మళ్ళీ కలిసాం, మనసులు కలిసాయి, మనుషులు కలిసాం. వెంటనే మీరందరికీ ఇప్పుడు వరకు జరిగిందలా వదిలేయండి, గతం ఇక ముందు బ్రహ్మాండంగా ఉంటుంది, మీ భవిష్యత్తుకి నాది హామీ అని చెప్పాలి కదా. ఆ మాట చెప్పకుండా పప్పగాల్చి వెళ్ళిపోతే చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్లో చక్కెర లేకపోతే ఎలా ఉంటుంది? అలాగుంది. చక్కెర పొంగల్ అందరికీ ఇష్టపడతారు. జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరికి పచ్చకర్పూరం వేసి తయారు చేస్తారు అందంగా, కమ్మని వంటకం. అయితే అందులో చక్కెర లేకపోతే చప్పగడ్డిలా ఉంటుంది. అలాగే ఉంది నిన్న, సింపుల్గా చెప్పాలంటే. అయితే ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనని విమర్శించినప్పటికీ వైసీపీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఏమన్నా చేసి కదా ఓటు అడిగితే కదా వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ప్రజలకు ఏం చేశారు? వాళ్ళు ప్రజాద్రోహం చేశారు, రాష్ట్రద్రోహం చేశారు, ఇచ్చిన హామీలు విస్మరించారు, వాళ్ళు చేసిన పనుల్లో దొంగతనం చేశారు, డే లైట్ రాబరీ చేశారు, మధ్యలో దొబ్బేశారు, ఇసుకలో దొబ్బేశారు, భూముల్లో దొబ్బేశారు, అప్పులు తెచ్చిన దాంట్లో దొబ్బేశారు. వాళ్ళు దొంగోళ్ళండి, దండుపాళ్యం బ్యాచ్ వాళ్ళు దండుపాళ్యం బ్యాచ్. హత్యలు, మానభంగాలు, దుర్మార్గాలు, అరాచకాలు, కూల్చివేతలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, ఫ్లెక్సీలు చింపేసేసి గొడవలు పెట్టుకుని కవ్వించి పోలీసులు ఎంకలు తాక్కోవడం, ఇదే పని వాళ్ళకి. వాళ్ళు ఓటు ఏమైనా అడుగుతారు? మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతున్నాడు. మద్యపాన నిషేధం చేసాడా? ఇలాంటివన్నీ సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, చేసాడా? ప్రత్యేక హోదా మెడలోంచి చేస్తాను. ఏమీ చేయనప్పుడు ఏం మోహం పెట్టుకుని వెళ్తారు? పైగా మోడీని చూసుకుని వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఏదో దొంగతనాలు చేసేసి అరాచకం చేసి నగ్గొచ్చు అనుకున్నారు. ఆ అవకాశం లేదు, వెళ్ళిపోయి ఆయనేమో ప్లేట్ మార్చేసాడు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోయినా టీడీపీ వైపున ఉన్నాడు కదా, అతను కూటమి ఉన్నది కదా. వాళ్ళ వైపున లేడు, నెగ్గి వైపున ఉంటారు, ఓడిపోయే వైపున ఎందుకుంటారు వాళ్ళు? ఇప్పుడు అర్థం చేసుకోవాలి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. ఎవరైనా సరే ఒపీనియన్స్ మార్చుకున్నాడల్లా పొలిటీషియన్ కాదు. వాళ్ళు ఒపీనియన్ మార్చుకున్నారు, గెలిచి వైపున ఉందాం అనుకున్నారు. ఓడిపోయి ఏడు మొహం ఓడి దగ్గర ఎందుకుంటారు? అవునా కదా. పైగా బాబాయ్ మర్డర్ కేసు కూడా మీదకి వచ్చి పడిపోతుంది. అన్ని రకాలుగా గత ఎన్నికల్లో ఏదైతే ఉపయోగపడ్డాయో అన్నీ అతనికి రివర్స్ అయిపోయినాయి. ఇంకా పోలీసు వాళ్ళు ఉన్నారు కొద్దిగా, వాళ్ళు కూడా తోలు తీస్తారు రేపు మాపో ఏంటండి. ఇంకంతే అవుట్. అందుకుని వాళ్ళు టెన్షన్, గ్యారెంటీగా టెన్షన్ వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ కూడా వేయరు వాళ్ళు. ఏమో అనుమానం పెట్టుకోవట్లేదు మీరు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.